నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా మార్చాలని చెప్పి ప్రతి నెలలో 3వ శనివారం అందరూ కూడా ఎవరైతే కమిషనర్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు అన్ని పార్టీ నాయకులు కూడా కలిసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ క్లీన్ ఎయిర్ దాని ప్రాముఖ్యత కరోనా టైంలో మన అందరం కూడా చూసాం. ఎక్కడున్నా కూడా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెటూరుకు వచ్చారంటే పల్లెటూరులో అయితే మంచి వాతావరణం, మంచి క్లైమేట్, మంచి గాలి వస్తుందని చెప్పి అందరం కూడా పల్లెటూరులో వెళ్ళాం. అటువంటి పరిస్థితులు పట్టణాల్లో కూడా రావాలి. మనం ఎప్పుడు కూడా చెట్లని పెంచి పార్కులను కూడా డెవలప్మెంట్ చేసి ఒక మంచి వాతావరణాన్ని పట్టణానికి కూడా కల్పిస్తే మన రాష్ట్రం కూడా బాగుంటుంది, అందరం దాంట్లో మనం కూడా బాగుంటామని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం ఈరోజు ఈ క్లీన్ ఎయిర్ మనం టీఆర్ఆర్ కాలేజీలో అలాగే వెదురు మొక్కలు కూడా నాటడం జరిగింది. మనం ఇంతకుముందు మనం ఏదైతే మన గార్డెన్ ఏరియాలో కంపల్సరీగా మొత్తం లాస్ట్ డోర్ గోడ వరకు వాల్ వరకు మొత్తం టైల్ చేసే పరిస్థితి, ఆ పరిస్థితి కాకుండా మన ఇంట్లో కూడా మన స్వచ్ఛమైన ఎయిర్ని తీసుకునేదానికి మనం కూడా 4 మొక్కలు 5 మొక్కలు వేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీ ప్రజలు అలాగే కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈరోజు గాలి అంటే చూస్తా ఉన్నాం. బయటికి టెరాస్లో పోయి బెడ్ వేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అంతటి కంజెస్టెడ్ లైఫ్ నుంచి కొంచెం విశాలమైన లైఫ్లో రావాలని కోరుకోవాలని మనందరం కూడా దాని వైపు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి అలాగే మన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం ప్రతిష్టాత్మక మియావాకీ కార్యక్రమం గౌరవ ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు అలాగే లెక్చరర్లు అందరూ కూడా మా దగ్గరకు రావడం, మేము కూడా దానికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అది కూడా త్వరలోనే ఈ కాలేజీ గ్రౌండ్లోనే మియావాకీ కూడా స్టార్ట్ చేసేసి ఈ కందుకూరు పట్టణ ప్రజలకి మంచి ఎయిర్ ఇచ్చేదానికి కాలేజీ మన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అధ్యాపకులందరూ కూడా ముందుకొచ్చిన వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పట్టణంలో పరిశుభ్రం చేసుకునే బాధ్యత పట్టణ ప్రజలందరికీ ఉందని చెప్పి దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.